నేపాల్ చైనాలో భారీ భూకంపం సంభవించింది. నేపాల్లో సుమారుగా 30 మంది, చైనాలో సుమారుగా 9 మంది మరణించినట్టు తెలుస్తోంది. రిక్టర్ స్కేల్ పైన భూకంపం తీవ్రత 7.1గా నమోదైంది. శిథిలాల కింద ఇంకా కూడా చాలా మంది పౌరులున్నట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనబడుతోంది. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోయాయి. 10 కిలోమీటర్ లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టుగా తెలుస్తోంది. భారత్, బంగ్లాదేశ్, భూటాన్లోనూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. ఈరోజు ఉదయాన్నే టిబెట్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు కనీసం సుమారుగా 60 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. సుమారుగా మరొక 60 మంది తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తోంది. యుఎస్ జియోలాజికల్ సర్వే నుండి వచ్చిన డేటా ప్రకారంగా టిబెట్ పవిత్ర నగరంగా పిలిచేటువంటి ఈ షిగాట్సేలో స్థానిక సమయం ప్రకారంగా 9 గంటల సమయంలో, ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో టిబెట్ ప్రాంతంలో ఒక నదీ తీరంలో ఈ యొక్క భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.1గా నమోదైంది. భూకంప తీవ్రత 7.1గా నమోదవడం కాకుండా 10 కిలోమీటర్ లోతున ఈ ప్రకంపనకు సంబంధించినటువంటి భూకంప కేంద్రంగా నమోదైనట్టు తెలుస్తోంది. తీవ్ర భూకంపం తర్వాత ఇప్పటివరకు వరుస ప్రకంపనలు ఏర్పడ్డాయని చెప్తున్నారు.